కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం అటవీశాఖ అధికారులకు సవాల్గా మారింది. పులి కదలికలను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికీ అది అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటోంది. సమాచారం ప్రకారం శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ నల్లకొండమ సమీప ప్రాంతంలోనే పులి ఎక్కువసేపు సంచరించినట్లు గుర్తించారు. పులి జాడలు, ఆనవాళ్లు పలుచోట్ల కనిపిస్తున్నప్పటికీ దానిని ఖచ్చితంగా గుర్తించడం అధికారులకు కష్టంగా మారుతోంది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ట్రాంక్విలైజింగ్ బృందాలు, డ్రోన్ బృందాలు, VHF సిగ్నల్ స్వీకరణ బృందాలు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ నుంచి ఒక వన్యప్రాణి అంబులెన్స్ను తీసుకువచ్చారు. రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాల నుంచి 4 ర్యాపిడ్ రెస్క్యూ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి PV చలపతిరావు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పులి కోసం మొత్తం 11 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అవసరమైతే మరిన్ని బృందాలను కూడా రంగంలోకి దింపుతామని తెలిపారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. పులి కదలికలను బట్టి దానిని సురక్షితంగా బంధించి అనుకూలమైన అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులి ప్రస్తుతం అడవి వైపు కదిలినట్లు సమాచారం రావడం కొంత ఊరటనిచ్చే విషయమని, అయినప్పటికీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇప్పుడు వరకు 11 టీమ్స్ ఉన్నాయండి, ఇంకా ఎక్కువ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అది మనకి అన్నవరం దగ్గర రిజర్వాయర్ దగ్గర నుంచేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అది ఒక మనకి అంటే ఫేవరబుల్ న్యూస్ ఏంటంటే అది. అదర్వైజ్ ఏంటంటే మనకి ఇప్పుడు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి జనాలు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా అంటే మేము అన్నీ చూస్తున్నామండి, అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం, దాన్ని లైవ్గా కూడా చూసుకుంటూ వెళ్తున్నాము. అంటే ప్రాపర్ ప్లేస్లో క్యాప్చర్ చేయగలిగే దానికి ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడానికి ఇది వెనక్కి తిరిగిపోయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మన ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఏంటంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు అప్డేట్స్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేసాం, అంటే క్యాప్చరింగ్ ఇచ్చేసాము, తర్వాత దీన్ని జూలో పెట్టడానికి కూడా ఇచ్చేసాం అనమాట. ఎందుకంటే క్యాటిల్ని ఎక్కువ కిల్ చేస్తుంది కాబట్టి వైల్డ్ లైఫ్ వైపు వెళ్ళకోకుండా ఇటు క్యాటిల్ని చేస్తుంది కాబట్టి మనం అది పర్మిషన్ కూడా ఇచ్చామండి. సో మనకి ఈరోజు రేపట్లో క్యాప్చర్ అవ్వాలనేది మా ప్రయత్నం. చూస్తున్నాను బ్యాక్ అదే ఫారెస్ట్ వే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనకి అక్కడ నుంచి మనకి అన్నవరం మీరు చూస్తే మ్యాప్ అంతా ఇది మేము అంటే మాకు ఎప్పటికప్పుడు శాటిలైట్ దీంట్లో వస్తుంటాయండి ఇమేజెస్, మన దాని మూమెంట్ అంతా కూడా మనకి ఆల్రెడీ ఇది చూస్తే ఈ రకంగా ఇలా ఇది ఇక్కడ అన్నవరంకి వచ్చేసి ఇటు నుంచి మనకి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ ఇది ఇబ్బంది ఏమి కలిగించదు అనుకుంటున్నాము. ప్రజలు కూడా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మన స్టాఫ్ మొత్తం అంతా కూడా అన్ని విలేజెస్ని కూడా దీనికి అంటే ప్రాబబుల్ అంటే ప్రతిరోజు మేము ఎస్టిమేట్ చేస్తున్నాం పలానా విలేజ్కి వెళ్ళొచ్చు అని. సో అన్ని విలేజెస్ కూడా మనకు ముందే కాషన్ ఇస్తున్నాము, స్టాఫ్ కూడా అలర్ట్ చేస్తున్నారు. స్టాఫ్ కూడా మొత్తం అంతా పెట్రోలింగ్ మేము ఏంటంటే మాకు అంటే విలేజర్స్కి ఆ విలేజ్ వరకు ఉన్నప్పుడు ఇది పడుతున్నారు, కానీ మేము కంటిన్యూస్గా 1 month నుంచి వీళ్ళు కంటిన్యూస్గా దీన్ని ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంది. అయినా కానీ మేము దీన్ని ఫాలో అవుతున్నాం అండి. ట్రాంక్యులైజ్ చేస్తామండి, అదే అంటున్నా, దాని పరిస్థితిని బట్టి అనమాట. మనకి దొరికితే ట్రాంక్యులైజ్ చేస్తాము, లేకపోతే డ్రైవ్ చేసుకుంటా అటు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం. 2 రకాలు రావడానికి కారణం మెయిన్ ఆహారం కోసం అంటారా, జోడి అది కాదండి. ఇది యాక్చువల్గా ఏమని అంటే ఇది చంద్రపూర్ ఏరియాలో మనకి 400 వరకు టైగర్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే బఫర్ ఏరియాలో ఉండే అంటే కోర్ ఏరియాలో టైగర్స్ ఏమి ఇబ్బంది లేదు, కానీ బఫర్ ఏరియాలో టైగర్స్ మల్టిప్లై అయిపోతున్నాయి. అదేంటంటే క్యాటిల్ మీద ఎక్కువ అటాక్ చేస్తున్నాయి అనమాట. అలా చేసుకుంటానే ఇది ఒక సబ్ అడల్ట్ 2 మనకి ఒకటి తెలంగాణకి ఒకటి ఆంధ్రకి అలా వచ్చినాయి అనమాట. మంద ఆల్రెడీ మనం పట్టుకున్నాము, తర్వాత మళ్ళీ దీన్ని అక్కడ నేషనల్ పార్క్ తీసుకెళ్ళి, ఎందుకంటే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చేస్తే అది పాపులేషన్ కూడా ఇంప్రూవ్ అవుద్దనే ఉద్దేశంతో పాపకొండలో రిలీజ్ చేసాం. అయినా కానీ ఏంటంటే ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి క్యాటిల్ని వేటాడుతా ఇప్పుడు డెసిషన్ ఏంటంటే మార్చుకున్నాం. అది హనుమాన్ టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయండి మనకి, అన్ని హనుమాన్ టీమ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదండి, వచ్చేసినాయి. అది డిఫరెంట్ మనకి వెటనరీ డాక్టర్స్ కూడా దీంతో పాటు ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణం అంబులెన్స్ ఉన్నాయండి మనకి. డ్రోన్ కెమెరాస్ అంటే పగలపూట చూడటానికి, నైట్ పూట చూడటానికి థర్మల్ డ్రోన్స్ ఉన్నాయండి, అన్ని రకాల ఉన్నాయి. అంటే దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం అనేసి శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ అంటే కాలర్ ఉంది దానికి.
మెడలో అదేంటంటే మనకి మీకు మొన్న ఫోటో ఇచ్చిన దాంట్లో కూడా మీరు చూసే ఉంటారు, మెడలో కాలర్ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి సిగ్నల్ అయితే కానీ బట్ మనకి రిసీవ్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి శాటిలైట్ నుంచి మళ్ళీ మనకు మూమెంట్ ఏమైనా గంటకి మారుతుందో లేదా ఎట్లా ఉంటుంది మూమెంట్? అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మూమెంట్ మనకు తెలుస్తుందండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. బట్ అక్కడ మనకు వచ్చే మెసేజ్లు వచ్చేటప్పటికి ఏంటంటే 2 hours 3 hours నుంచి 10 hours కూడా ఒక్కోసారి పడుతుంది అనమాట శాటిలైట్స్ ప్రాబ్లం వల్ల. సో అదర్వైజ్ మనకి వచ్చే అలర్ట్స్ బట్టి చూసుకుంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకు తెలుస్తుంటుంది.